శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అనేటువంటిది మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. శ్రీకృష్ణుడి మరణానికి గల కారణం గాంధారి యొక్క శాపమని మనం చెప్పుకోవచ్చు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో తన 100 మంది సంతానాన్ని కోల్పోయినటువంటి గాంధారి కోపంలో శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి నీవు అతి త్వరలోనే చనిపోతావు అని ఒక శాపాన్ని అయితే పెట్టడం జరుగుతుంది. ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు స్థాపించిన తర్వాత శ్రీకృష్ణుడికి గాంధారి యొక్క శాపం నిజంగానే జరగబోతుంది అని తనకి ముందుగానే తెలుసు. అలాగే శ్రీకృష్ణుడు తనని మరణం చుట్టుముట్టేంత వరకు కూడాను ధ్యానంలో ఉండాలని నిర్ణయించుకొని అడవిలోకి బయలుదేరటం జరుగుతుంది. శ్రీకృష్ణుడు ధ్యానం చేస్తున్న సమయంలో ఒక వేటగాడికి శ్రీకృష్ణుడి యొక్క పాదం పొదల్లో నుంచి కదలాడటం కనపడుతుంది. అయితే దాన్ని జింక అనుకొని పొరపాటు పడి బాణాన్ని అయితే విసురుతాడు. ఆ బాణం దాటికి శ్రీకృష్ణుడు నొప్పితో మరణిస్తాడు. అయితే శ్రీకృష్ణుడు చనిపోయే ముందల వేటగాడితో ఇలా అంటాడు, నా మరణం అనివార్యము అని. అలాగే దాంతో ద్వాపరయుగం ముగిసి కలియుగాంతం ప్రారంభమవుతుంది.